నమస్కారం. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక పెద్ద యుద్ధమే జరిగిందనుకోండి. ఓవైపు గ్లోబల్ టెన్షన్స్ మార్కెట్ని కిందకి లాగేస్తుంటే, మరోవైపు మన దేశీయ శక్తులు దాన్ని నిలబెట్టడానికి గట్టిగా పోరాడాయి. అసలీ రెండు బలాల మధ్య ఏం జరిగింది? దీని వెనకున్న కథేంటి? రండి, ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మార్కెట్ నంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత విదేశీ దేశీయ ఇన్వెస్టర్ల మధ్య జరిగిన ఆ పోరాటాన్ని అర్థం చేసుకుందాం. గ్లోబల్గా ఏం జరుగుతోందో చూసి ఇండియా ఎకానమీ భవిష్యత్ ఎలా ఉందో అంచనా వేద్దాం. చివరగా వీటన్నింటి నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటో చర్చిద్దాం. మొదటగా నేటి మార్కెట్ స్నాప్షాట్. ఈరోజు మార్కెట్లో అంకెలు మనకు ఏం కథ చెప్తున్నాయో చూద్దాం. చూశారుగా, -519. ఇది కేవలం ఒక నంబర్ కాదు. మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎంత కంగారు పడుతున్నారో చెప్పే నంబరిది. సెన్సెక్స్ ఈ రేంజ్లో పడిందంటే రిస్క్ తీసుకోవడానికి అంత భయపడుతున్నారన్నమాట. తమ డబ్బుని జాగ్రత్తగా సేఫ్ ప్లేస్కి మార్చేద్దామని చూస్తున్నారు. దీన్నే టెక్నికల్గా రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అంటారు. ఈ అమ్మకాల ఒత్తిడి ఒక్క సెన్సెక్స్కే పరిమితం కాలేదు. నిఫ్టీ 50 కూడా చూడండి, 1660 పాయింట్లు డౌన్. దాదాపు అన్ని సెక్టార్సు రెడ్ కలర్లోనే క్లోజ్ అయ్యాయి. అంటే మార్కెట్ మొత్తం బలహీనంగా ఉందన్నమాట. అసలు ఇంతగా అమ్మకాల ఒత్తిడి ఎందుకొచ్చింది? దీని వెనుక కారణమేంటి? పదండి, లోతుగా చూద్దాం. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం, ఒత్తిడి మరియు మద్దతు. ఈ అమ్మకాల వెనక ఎవరున్నారు? మార్కెట్ను ఆదుకోవడానికి ఎవరు ముందుకొచ్చారు? ఈ ఫారిన్ వర్సెస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్ల పోరాటాన్ని ఓసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ చార్ట్తో మనకు మొత్తం కథ తలిసిపోతుంది. ఒకవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు సుమారుగా 1057 కోట్ల రూపాయల షేర్లను అమ్మేశారు. కానీ అదే టైంలో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు డిఐఐలు హీరోల్లా ఎంట్రీ ఇచ్చి 1203 కోట్లు పెట్టి కొన్నారు. ఒకవేళ వీళ్ళు ఇలా కొనకపోయుంటే మార్కెట్ ఇంకా దారుణంగా పడిపోయేది. వీళ్లే మార్కెట్ పతనాన్ని కాస్త ఆపారన్నమాట. ఈ కొనటం, అమ్మటం వల్ల మార్కెట్ రెండుగా చీలిపోయింది. ఒకవైపు చూస్తే మెటల్స్, ఐటీ, ఆటోస్ లాంటి సెక్టార్స్ బాగా దెబ్బతిన్నాయి. మరోవైపు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం లాంటివి, అంటే మన దేశీయ మార్కెట్ మీద ఆధారపడిన కంపెనీలు కాస్త తట్టుకునే నిలబడ్డాయి. ఇది మనకు ఏం చెబుతోంది? గ్లోబల్ ప్రాబ్లమ్స్ వేరు, మన లోకల్ స్ట్రెంత్ వేరు అని. ఓకే, మూడో విభాగానికి వెళ్దాం. అసలు ఈ ఫారిన్ ఇన్వెస్టర్లు ఎందుకు ఇంతలా అమ్ముతున్నారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇండియా బయట ఏం జరుగుతుందో చూడాలి. ప్రపంచపటంలో ఎలాంటి పరిణామాలు మన మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పైకే ఒక మంచి వార్త కనిపిస్తోంది. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ టెన్షన్స్ కాస్త తగ్గాయి. సాధారణంగా ఇది మార్కెట్లకు చాలా మంచిది. అంత పాజిటివ్గా ఉండాలి కదా. కానీ ఇక్కడే మన ఇండియాకు ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. అమెరికా, చైనా మధ్య డీల్ కుదిరితే మనకు ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు చైనా వస్తువులపై సుంకాలు తగ్గితే మన ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో ఎక్కువ పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనలిస్టులు కూడా ఇదే అంటున్నారు. ఓవరాల్గా చూస్తే చైనా కన్నా ఇండియానే ఎక్కువ యుఎస్ టారిఫ్లను ఫేస్ చేస్తోంది. ఇది మన ఎగుమతులకు మంచిది కాదు. ఇదంతా జరుగుతున్నది కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్లో అవుతున్న టైంలో. ఐఎంఎఫ్ గ్లోబల్ గ్రోత్ అంచనాలను తగ్గించింది. అటు అమెరికా ఎకానమీ భవిష్యత్తు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే ఈ గ్లోబల్ అనిశ్చితి వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియా లాంటి మార్కెట్ల నుంచి డబ్బులు తీసేసి సేఫ్ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారు. సరే, ప్రపంచం సంగతి అలా ఉంటే మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇక్కడే అసలు కథ ఉంది. గ్లోబల్గా ఎంత టెన్షనున్నా ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ చాలా బలంగా, ఆశాజనకంగా కనిపిస్తోంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ గందరగోళం మధ్యలోనే ఐఎంఎఫ్ ఇండియా గ్రోత్ అంచనాను 6.6% పెంచింది. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. అంటే ప్రపంచం మొత్తం నెమ్మదిస్తున్నా సరే మన దేశీయ వినియోగం, ప్రభుత్వ ఖర్చులు మన ఎకానమీని బలంగా ముందుకు నడిపిస్తున్నాయని దీని అర్థం. ఒక్క ఐఎంఎఫ్ మాత్రమే కాదు, డెలాయిట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. వాళ్ల అంచనా ప్రకారం మన గ్రోత్ 6.7 నుండి 6.9% మధ్య ఉండొచ్చు. వీటన్నిటికీ కారణం ఒక్కటే, మన దేశంలో ఉన్న పవర్ఫుల్ డొమెస్టిక్ డిమాండ్. సో సింపుల్గా చెప్పాలంటే గ్లోబల్గా షార్ట్ టర్మ్లో కొన్ని సమస్యలున్నా మన ఇండియన్ కంపెనీల లాంగ్ టర్మ్ ఎర్నింగ్స్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రాబోయే 2 ఏళ్లలో కూడా కంపెనీల లాభాలు బాగా పెరుగుతాయని గ్లోబల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు నమ్ముతున్నది కూడా ఇదే. ఇప్పుడు చివరి విభాగానికొచ్చేశాం. అసలు సారాంశమేమిటి? ఒకవైపు గ్లోబల్ టెన్షన్స్, మరోవైపు దేశీయ బలం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న మార్కెట్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఈరోజు మార్కెట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. మన దేశీయ బలం ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. బయట ప్రపంచంలో తుఫాను వచ్చినా మనల్ని పూర్తిగా కాపాడలేకపోయినా కనీసం పెద్దగా దెబ్బతినకుండా చూస్తోంది. కాబట్టి ఎగుమతుల మీద ఆధారపడే ఐటీ, మెటల్స్ లాంటి సెక్టర్స్తో కాస్త జాగ్రత్తగా ఉండి మన దేశీయ డిమాండ్పై ఆధారపడే టెలికాం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాంటి వాటిపై దృష్టి పెట్టడం ఇప్పుడు మంచిది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న ఈ రోజుల్లో కేవలం తన దేశీయ బలమనే బ్రహ్మాస్త్రాన్ని నమ్ముకుని భారతదేశం ప్రపంచంలో ఒక సేఫ్ హెవెన్గా నిలబడగలదా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన మార్కెట్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ధన్యవాదాలు.